హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్రంచీ రోల్ సబ్స్క్రిప్షన్ గురించి చాలామంది నన్ను అడుగుతున్నారు. కామెంట్ సెక్షన్లో బెస్టా వరస్టా అని. సో ఈ వీడియోలో మీరు క్రంచీ రోల్ సబ్స్క్రిప్షన్ వర్తినా కాదా మీరే తెలుసుకోబోతున్నారు. అండ్ ఈ వీడియోలో దాని గురించి క్రంచీ రోల్ ఎలా వర్క్ అవుతుంది అండ్ అందులో తెలుగు యానిమేస్ ఎన్ని ఉన్నాయి, ఏ వారం ఏ కొత్త యానిమే డబ్ అవుతుంది అండ్ ఉన్న ఆ యానిమేస్ చూడడానికి వర్తినా కదా, అసలు సబ్స్క్రిప్షన్ వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయా లేదంటే డిసడ్వాంటేజెస్ ఉన్నాయా లేదా, ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. క్రంచీరోల్ సబ్స్క్రిప్షన్ తీసుకునే ప్రతి ఒక్కరికి ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో. ఎందుకంటే ఊరికే క్రంచీరోల్ సబ్స్క్రిప్షన్ తీసుకొని దాన్ని మనం క్యాన్సిల్ చేసుకోలేక మన డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే ఈ వీడియో చూసినారంటే మీకు కన్ఫామ్గా క్రంచీరోల్ సబ్స్క్రిప్షన్ గురించి పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే క్రంచీరోల్లో 79 రూపీస్ ఫ్యాన్ తీసుకున్నావు అనుకో, నువ్వు ఆఫ్లైన్లో యానిమే చూడలేవు, ఓన్లీ ఆన్లైన్లోనే చూడాలి. అండ్ ఆన్లైన్లో నువ్వు 10 మినిట్స్ వీడియో మంచి క్వాలిటీతో పెట్టావు అనుకో, నీ 100% డేటా కంప్లీట్ అయిపోతుంది. అది డైలీ 2 GB అయినా పర్లేదు. అండ్ 99 వచ్చి ఆఫ్లైన్ వీవింగ్ ఉంటుంది, బట్ నీ అన్లిమిటెడ్ డేటా అనేది అయిపోతుంది. ఓన్లీ 5G యూజర్స్ తప్పనిడిసి ఈ క్రంచీరోల్ సబ్స్క్రిప్షన్ ఎవరికి యూజ్ ఉండదు. నీ దగ్గర 5G మొబైల్ ఉందంటే నువ్వు ఖచ్చితంగా క్రంచీరోల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అది 79 అయినా 99 అయినా లేదంటే మెగా ఫ్యాన్ అయినా 999 అయినా నువ్వు వర్తీ పర్సన్ అవుతావు. అండ్ క్రంచీరోల్లో దొరికే అవైలబుల్ యానిమేస్ వచ్చి తెలుగు డబ్బింగ్లో బాగుండేటివి జేజేకే, సోలో లెవెలింగ్, కైజు నెంబర్ 8, డాక్టర్ డూమ్, హైకు, బ్లూ లాక్, స్పై ఎక్స్ ఫ్యామిలీ, ఇలా మంచి మంచి యానిమేస్ అనేటివి కొన్ని అయితే అవైలబుల్గా ఉన్నాయి. రాయ్ మూవీస్ అండ్ యానిమేస్ అని టెలిగ్రామ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసాము. అందులో నారిటో, బ్లూ లాక్, హైక్యూ ఇలాంటి సోలో లెవెలింగ్ ఇట్లాంటి కొత్త కొత్త యానిమేస్ అప్లోడ్ చేస్తూ వచ్చాము. ఇది పైరసీ కంటెంట్ అయితే అనుకోకండి. ఎందుకంటే ఒక టెలిగ్రామ్ యూజర్గా నేను పైరసీని ఎంకరేజ్ చేయడం లేదు, కానీ తెలుగు యానిమే కమ్యూనిటీలో యానిమే లవర్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాను అంతే. ఒకసారి మీరు ఆఫ్లైన్లో ఆ యానిమేని చూసి ఎంజాయ్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా ఆన్లైన్కి అలవాటు పడతారు. అండ్ క్రంచీరోల్ సబ్స్క్రిప్షన్ మీరు ఇప్పుడే తీసుకొని ఆ యానిమేస్ చూడలేక ఆ సబ్స్క్రిప్షన్ వేస్ట్ చేసుకోలేక మీరు బాధపడి అసలు యానిమే అంటే విరక్తి కలిగించుకోవడం కంటే మీరు యానిమే చూస్తేనే కదా మీకు యానిమే అర్థం చేసుకుంటారు. అండ్ మీరు కేవలం యానిమే ఎక్స్ప్లెనేషన్స్ మాత్రమే యూట్యూబ్లో చూస్తున్నారు. అదర్ కంటెంట్స్ని మీరు సరిగ్గా ఎంకరేజ్ చేయడం లేదు. ఫస్ట్ అదర్ కంటెంట్ని మీరు సరిగ్గా ఎంకరేజ్ చేసినారంటే యానిమే వరల్డ్ వైడ్గా మన తెలుగు కమ్యూనిటీలో ఇంక్రీజ్ అవుతుంది. సో మన ఛానల్లో యానిమేకి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలానే రాబోతున్నాయి. సో దీని ద్వారా ఒకసారి చూసి మీరు యానిమేకి ఇంటరాక్ట్ అయినారంటే మీకే ఫ్యూచర్లో యూస్ఫుల్గా ఉంటుంది. అట్లాంటి యానిమే వీడియోస్ని మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇంపార్టెంట్, క్రంచీరోల్లో ఎప్పుడు యానిమే ఎలా డబ్ అవుతుంది అండ్ ఎప్పుడు అవైలబుల్గా తెలుగు లాంగ్వేజ్కి వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు. వాళ్ళకి నచ్చినప్పుడు వదులుతారు. కొన్ని ఎపిసోడ్లు అయితే ఫుల్ సీజన్ తెలుగులేక వదిలేస్తారు డబ్బింగ్లో, కొన్ని అయితే వారానికి ఒకటి వదులుతారనమాట. ఇప్పుడు సోలో లెవెలింగ్ ప్రెజెంట్ ఎపిసోడ్ 6 జపనీస్లో ట్రెండింగ్లో ఉంటే మన దగ్గర ఎపిసోడ్ 2 రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఎపిసోడ్ 3 ఇంకా మనకల్లా నెక్స్ట్ వీక్ సాటర్డే రోజు రిలీజ్ అవుతుంది. కానీ నెక్స్ట్ వీక్ సాటర్డే రోజే జపనీస్లో 6th ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. సో ఇట్లాంటి మోర్ దెన్ కంటెంట్ అనేది చాలా మంది వ్యూవర్స్కి తెలియదు. మీరు ఊరికే క్రంచీరోల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకో, ఇట్లాంటివి మీరు అండర్స్టాండ్ చేసుకోరు. ఓన్లీ జపనీస్లోనే వస్తుంది బ్రో, తెలుగులో రాలేదు, నా సబ్స్క్రిప్షన్ వేస్ట్ అని అడగండి. ఎందుకంటే పూర్తిగా మీకు క్రంచీరోల్ గురించి సెట్టింగ్స్ గురించి తెలియదు. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత ఆ ఎన్ని యానిమేస్ తెలుగులో అవైలబుల్గా ఉన్నాయో అండ్ ఏవైతే మీరు చూడాలనుకుంటున్నారో అది తెలుగులో ఏ ప్లాట్ఫామ్లో ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు క్రంచీరోల్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇప్పుడు క్రంచీరోల్ ఒకటే కాదు, నెట్ఫ్లిక్స్ కూడా ఈ మధ్యకాలంలో యానిమేస్కి మంచి డిమాండ్ ఉండి సకమోటో డేస్ ఇట్లాంటి మంచి మంచి యానిమేస్ని నెట్ఫ్లిక్స్ వాడు కూడా రిలీజ్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ డేట్ తీసుకుందాము యానిమేని అనుకోకండి, దానికి కూడా వేరే మెథడ్ ఉంది. సో దాని మెథడ్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా యానిమే ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఏ యానిమే ఎక్స్ప్లెనేషన్ కావాలో. అండ్ ఏదైనా యానిమే చూడాలనుకుంటే ఈ కామెంట్ సెక్షన్లో కానీ లేదంటే మన టెలిగ్రామ్ దాంట్లో కానీ కామెంట్ చేశారంటే నేను వెంటనే ఆ యానిమే అప్లోడ్ చేస్తాను. సో లేట్ చేయకండి, మన టెలిగ్రామ్ని ఫాలో అయిపోండి అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీటితో పాటు మనకి నాట్ ఏ రివ్యూ నాట్ ఏ రోస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అది మూవీ రిలేటెడ్ కంటెంట్. ఆ ఛానల్ని కూడా విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మంచి మంచి యానిమే ఎడిట్స్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నా. అవి మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేమ్ తెలుగు యానిమే కుర్రోడ్ అని కొట్టేయండి, వచ్చేస్తుంది. రీల్స్ చూసి ఎంజాయ్ చేసేసుకోండి.